షిరిడీ సాయిబాబా తన జీవిత చరమాంకంలో మహాసమాధి చెందడానికి కొద్ది క్షణాల ముందు చేసిన ఒక అద్భుతమైన పని ఎందరినో ఆశ్చర్యానికి గురిచేసింది. అదే తన పరమ భక్తురాలైన లక్ష్మీబాయి షిండేకు 9 నాణేలను ఇవ్వడం. జీవితాంతం ఒక ఫకీరుగా జీవించి డబ్బును చేతితో కూడా తాకని సాయిబాబా తన చివరి క్షణాల్లో ఆమెకు డబ్బు ఎందుకు ఇచ్చారు? ఆ 9 అంకె వెనుక దాగున్న రహస్యమేమిటి? అవి కేవలం వెండి నాణేలా లేక అంతకంటే విలువైన ఆధ్యాత్మిక సంపద? లక్ష్మీబాయి షిండే బాబాకు అత్యంత సన్నిహిత భక్తురాలు. ఎన్నో ఏళ్లపాటు బాబాకు నిస్వార్థంగా సేవ చేసింది. మసీదులో బాబా దగ్గర ఉండే అర్హత కలిగిన ఏకైక మహిళ ఆమె. ఆమె సేవకు మెచ్చిన సాయి తన ప్రయాణాన్ని ముగించే ముందు ఆమెకేదైనా ఇవ్వాలనుకున్నారు. బాబా ఆమె చేతిలో పెట్టిన ఆ 9 నాణేలు సాధారణమైనవి కావు. అవి సాక్షాత్తు భగవంతుని చేరుకోవడానికి 9 మార్గాలు. మన శాస్త్రాలు వీటిని నవవిధ భక్తి మార్గాలు అని పిలుస్తాయి. ఆ 9 నాణేలు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మనివేదనం అనే 9 భక్తి రకాలకు ప్రతీకలు. అంటే భగవంతుని లీలలు వినడం, ఆయన నామాన్ని గానం చేయడం, నిరంతరం ఆయన్ని స్మరించుకోవడం, ఆయన పాదాలకు సేవ చేయడం, పూజించడం, నమస్కరించడం, దేవునికి సేవకుడిగా ఉండడం, ఆయనతో స్నేహం చేయడం మరియు చివరిగా మనల్ని మనం పూర్తిగా ఆయనకు అర్పించుకోవడం. లక్ష్మీబాయి ఈ 9 రకాల భక్తితో బాబాను సేవించింది కాబట్టే బాబా ఆమెకు ఆ భక్తికి నిదర్శనంగా ఆ నాణేలను ప్రసాదించారు. బాబా దృష్టిలో నిజమైన సంపద డబ్బు కాదు, ఈ నవవిధ భక్తే అని దీని ద్వారా లోకానికి చాటి చెప్పారు. ఆ పవిత్రమైన నాణేలు ఈనాటికీ షిరిడీలో లక్ష్మీబాయి వారసుల దగ్గర పూజించబడుతున్నాయి. అవి సాయి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదానికి చిహ్నాలు. బాబా చూపిన ఈ నవవిధ భక్తి మార్గంలో నడవడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సాయి లీలల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.